ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా రాజు బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా బిడ్డనైనా భూమిని విడిచి ప్రభా పరదేశకు చేరారని మేము అనుకుంటున్నాం. అయ్యా నీ చిత్తములో నీ తీర్పు దినాన ఏ రీతిగా అయితే తీర్పు తీర్చాలని మీరు ఆశ కలిగి ఉన్నారో ఆ రీతిగా తీర్పు ఆ బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. కుటుంబ సభ్యులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారికి కూడా ఓదార్పు మీరు దయచేయండి. ప్రతి బిడ్డను మీరు బలపరిచి స్థిరపరచండి. ప్రభువా కలిగి ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా అయ్యా గట్టిగా పట్టుకొని కడవరకు ముందు కొనసాగుటకు సహాయం దయచేయమని, దీవెన చేత కృపచేత నింపమని, అల్పుండి దేనికి పనికిరాని నన్ను నీ సేవకునిగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలో ప్రభువా కొద్ది మాటలు నీ బిడ్డలకు తెలియచేయడానికి సిద్ధపడుతూ ఉండగా అయ్యా నన్ను మీరు మరుగు చేయండి. మీరు మాత్రమే బయలుపరచబడి నీ బిడ్డలతో నేరుగా మాట్లాడమని, బలపరిచి స్థిరపరచమని, ఇక్కడున్న ప్రతి బిడ్డ విని ఆలోచించగలిగిన కృప దయచేయమని ప్రభువా ఈరోజు గొప్ప మార్పులు కొంతమందిలో మీరు తీసుకొని రమ్మని యేసయ్య నామంలో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. మరణం అంటే ఏంటి అంటే శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళడాన్ని మరణం అంటారు. శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళడాన్ని మరణం అంటారు. అయితే ఈరోజు రాజు బ్రదర్ మరణించాడు. మరణించగానే మన జీవితం ముగింపు అయిపోయిందా అంటే కానే కాదు. ఒకవేళ మరణించిన వెంటనే మన జీవితం ముగింపు అవుతుంది అనుకుంటే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లే. ఒక వయసు రాగానే ఆ వయసులో మరణిస్తే సరిపోతుందేమో, ఏ బాధ పడకుండా. కానీ ఆ రీతిగా మరణించడానికి మనం ముందుకు వెళ్ళాం. ఎంతమంది సూసైడ్ చేసుకోవడానికి ప్రయాసపడ్డారో ప్రయత్నించారో నాకు తెలియదు, కానీ నేను సూసైడ్ చేసుకోవడానికి నేను ట్రై చేశా, కానీ నా వల్ల కాలే. మా ఇంటి దగ్గర పట్టాల మీద పడిపోదామని నేను చాలాసార్లు ఆలోచన చేశా. అలా అనుకొని తీర్మానం చేసుకొని వెళ్ళిన మరుక్షణమే అటునుండి ట్రైన్ వస్తూ ఉండంటే ఆటోమేటిక్గా నాకు తెలియకుండా నా అడుగులు వెనక్కెళ్ళిపోయాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే చావు అంటే ఎవరికి ఇష్టం ఉండదో, మరణించడం అంటే ఎవరికి ఇష్టం ఉండదో. కానీ అర్థం చేసుకోవాలా, నేను మరణిస్తే మరలా ఈ భూలోకానికి తిరిగి రాను అనే విషయం మనకి లోపల ఈ సత్యం మనకు బాగా తెలుసు కనుక ఆటోమేటిక్గా మన అడుగులు వెనక్కి ఉంటాయి. ఆటోమేటిక్గా మనం మరణానికి దూరం అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒక మాట, ఈరోజు రాజు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడికలో మనం ఉన్నాం. నేను రాజు బ్రదర్తో పాటు మీకు ఇద్దరిని జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకడు ధనవంతుడు, రెండోది లాజరు. ఆ ఇద్దరిని గురించి మీరు ఆలోచన చేయగలిగితే ఈరోజు కాస్త కోస్తో మార్పుతో మీరు ఈ స్థలాన్ని విడిచి వెళ్తారని నేను అనుకుంటున్నాను. చూద్దామా? మరణం తర్వాత జీవితం గురించి ఇక్కడ రాయబడి ఉంది, మరణానికి ముందున్న జీవితం గురించి రాయబడి ఉంది, మరణపు స్థాయి గురించి రాయబడి ఉంది. ఈ మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి. జీవిస్తున్నప్పుడు భూమి మీద, అలాగే మరణం, ఆ తర్వాత మరణము తర్వాత. చూడండి ఆ మాట చూద్దామా? లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతున్నవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల చేత ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి చూచి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడుడి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడుతున్న సందర్భం ఏంటి అంటే ధనవంతుడి పరిస్థితి ఏంటో చెప్తున్నాడు, లాజరు పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు, లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున అనగా పరదేశునకు వెళ్ళాడు. ఎవరు పరదేశకు వెళ్తారు? ఎవరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు చనిపోతే? ఒకవేళ ఎలా ఉంటే ప్రభు దగ్గరికి మనం వెళ్తాం, ఒకవేళ ఎలా ఉండకపోతే మనం పాతాళానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలా. పాతాళానికి వెళ్ళేవారు ఈ స్థలంలో ఎంతమంది ఉన్నారు? లేదా పరదేశునకు లాజర్లాగా వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో?
పాతాళానికి వెళ్ళే వారి యొక్క గుణాల గురించి ఇప్పుడు నేను చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. పరదేశునికి వెళ్ళే వారి గుణాల గురించి కూడా చెప్పబడుతున్నా. ఒక మాట, మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనం ఏ స్థలానికి చేరతామో మనకు అర్థమవుతుంది. లాజరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ధనవంతుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఇక్కడ రాయబడి ఉంది. ధనవంతుడైతేనట బహుగా సుఖపడుతూ, ఎలా ఉన్నాడట? ఎలా ఉన్నాడు? బహుగా సుఖపడుతూ. సుఖం అంటే ఎంతమందికి ఇష్టం లేదండి? చాలా ఇష్టం సుఖం కదా. కొంచెం శరీరానికి మించిన పని చేయాలంటే కష్టంగా ఉంటుంది. శరీరానికి సరిపడ పని కంటే తక్కువ పనిని మనం ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటిదో తెలుసా? సుఖపెడుతున్నాం శరీరాన్ని అర్థం. భూమి మీద చాలామంది సుఖపడుతూ ఉన్నారు. రోజు కష్టపడవలసిన కష్టపడకుండా, ఎంతైతే భూమి మీద నువ్వు కష్టపడాలో అంత కష్టపడకుండా చాలామంది సుఖపడుతూ ఉన్నారు. సుఖపడుతున్న వారితో దేవుడు చెప్తున్న మాట, బహుగా సుఖపడుతున్న వారితో దేవుడు చెప్తున్న మాట, జల్సా లైఫ్ అనుభవిస్తున్న వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటితో తెలుసా? ధనవంతుడు చనిపోయాడు, వాడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు సుఖపడతానంటే అది కలవని పని. ఒకసారి ఆలోచించండి, ఒకసారి అర్థం చేసుకునండి. ఒకవేళ సుఖపడుతూ వస్తూ ఉన్నారేమో, చూడండి అక్కడ తీర్పు ఎలా జరుగుతుంది అంటే, ధనవంతుడికి లాజరుకి మధ్య ఎలాంటి తీర్పు దేవుడు చేస్తున్నాడో తెలుసా? బహుగా సుఖపడటం గురించి లేదా బహుగా కష్టపడటం గురించి తీర్పు చేస్తూ ఉన్నాడు. బహుగా భూమి మీద నువ్వు ఒకవేళ సుఖపడితే నువ్వు తప్పక పాతాళానికి వెళ్ళవలసి వస్తుంది. మరణమైతే తథ్యం, ఏదో ఒక రోజున మనం మరణిస్తాం. అది ధనవంతుడైనా పేదవాడైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాడైనా మరణం అనేది తథ్యం, జరుగుతుంది. జరగకుండా మాడదు. నేను మరణించను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తారా? నేను మరణించనండి, నేను ఇట్లనే ఉండిపోతా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా? ఒక మాట అడుగుతున్నా, ఇంకొక మాట సాహసించి 1 గంట నేను బతుకుతా అన్న వాళ్ళు ఉన్నారా? గ్యారంటీ ఉందా? నాకు తెలిసి దీనికన్నా గ్యారంటీ ఉందేమో కానీ నాకైతే లేదండి కదా. ఒక మైక్కి, ఒక వస్తువుకి, లేదంటే ఒక తయారు చేయబడిన వస్తువుకి 1 ఇయర్ గ్యారంటీ అని ఇస్తున్నాడు వాడు. ఖచ్చితంగా 1 ఇయర్ పనిచేస్తాడు. నేను చాలాసార్లు పరీక్షించా. ఒక బల్బు కొంటే వాడు దాని మీద రాసిస్తాడు 1 ఇయర్ గ్యారంటీ అని. నేను ఎప్పుడు పోద్దా అని చూస్తా, అది పోదు. అది 1 ఇయర్ తర్వాతనే పోతుంది. అది ఎందుకు చేత అంటే వస్తువు చేయబడిన దానికి గ్యారంటీ ఉంది, కానీ మన బ్రతుకుకి గ్యారంటీ అనేది లేదు. అమలారా, అన్నలారా, అక్కలారా, ఒక మాట, ఏ క్షణము మన జీవితం తెలియదు. ఆది కాండంలో మనం చూడగలిగితే మెతుషలా అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద. ఆది కాండంలోకి వస్తే అధిక బలం ఉంటే 70 లేదా 80 సంవత్సరాలని ఆయుష్ కాలం లెక్కించబడ్డది. యాకోబు రాసిన పత్రిక వస్తే అక్కడ రాయబడి ఉంది, నీటి మీద బుడగలాంటిది మానవుని జీవితం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అయితే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకున్న దాన్ని బట్టే రేపటి రోజున తీర్పు అనేది ఒకటి ఉంటుంది. భూమి మీద నువ్వు జీవించిన విధానాన్ని బట్టే రేపటి రోజున నీకు తీర్పు ఉంటుంది. ఈరోజుతో అయిపోలేదు. ధనవంతుడికి సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ, ధనవంతుడికి ఎన్నోసార్లు సేవకుడు వెళ్ళి వాక్యం చెప్తున్నప్పటికీ, ఎన్నోసార్లు దేవుని వాక్యం అతనికి వినిపించబడుతున్నప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్లో ఉండి దేవుని లెక్క చేయలే. ఆఖరికి వాక్యాన్ని కూడా లెక్క చేయలే. వాక్యాన్ని కనుక లెక్క చేసేవాడే అయితే ఆయన ఖచ్చితంగా తన ఇంటి ముందు పడి ఉన్న లాజరుకు ఆహారం పెట్టేవాడు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే తీర్పు ఎలా చేస్తాడంటే, దేవుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చావా? నాకు వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చావా? ఎందుకు ఆ మాట అడుగుతున్నాడంటే, దేవుడు రేపు తీర్పు తీర్చే విధానం ఇది. ఎంతమంది పొరుగు వారికి సహాయపడుతున్నారు? ఎంతమంది ఒకరినొకరు ఆదరించుకుంటున్నారు? ఎంతమంది ఒకరినొకరు కష్ట సుఖాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఒకరినొకరు మందలించుకుంటున్నారు? అలాంటి పరిస్థితులు కనుమరుగవుతూ ఉన్నాయి. జాగ్రత్త, ఒకరోజు నువ్వు తప్పక మరణిస్తావు. తప్పక ఒకరోజు నువ్వు మరణిస్తావు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు నీ స్థితి ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచించు. ఇక్కడ లాజరుని మనం ఆలోచన చేస్తే, లాజరు బాధపడుతున్నాడండి, లాజరు ఇబ్బంది పడ్డాడు, లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన సుఖపడట్లే. అయినా కానీ ఒకటి సంపాదించుకున్నాడు, పరలోక రాజ్యము చేరగలిగిన స్థితి తనలో ఉంది. ఈరోజు నువ్వు ఎంత సంపాదించావు అనేది నువ్వు లెక్కేసుకుంటున్నావు, మనుషులందరూ లెక్కేసుకుంటున్నాం. కానీ దేవుడి లెక్కలో ఏముంటుందో తెలుసా? నువ్వు ఎంత నిజాయితీగా బతికావు, ఎంత యథార్థంగా బతికావు, ఎంత దేవుని ఆజ్ఞను అనుసరించి బ్రతికావు అనేది అక్కడ రాయబడుతుంది. దాన్ని బట్టే తీర్పు ఉంటుంది. జాగ్రత్త. లాజరు ఏ మాత్రము కూడా భూమి సుఖపడలే.
లాజరు తనకున్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యాడు. లాజరు ఆహారం లేదని దేవుని తిట్టలేదు, నాకు పరిస్థితులు బాగలేదని దేవుని దూషించలేదు, నాకు ఆరోగ్యం బాగలేదని దేవుని దూషించలేదు. ఎలా ఉన్నా, ఏ రీతిగా ఉన్నా నాకు ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది నాకు అవసరం అనుకున్నాడు ఆయన. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? భూమి మీద నేను ఎలా బతకాలా, ఎన్ని మేళ్ళ కట్టాలా, ఎంత మంచి బట్టలు తొడగాలా, ఎంత ఘనంగా పెళ్ళిళ్ళు చేయాలా, ఎంత ఘనంగా ఇది చేయాలా, అది చేయాలా అని ఆలోచన చేస్తూ ఉన్నావు. జాగ్రత్త, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నాకు ఈ సమయంలో అనిపిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన రాజు బ్రదర్ పైనుండి చూస్తూ నేనున్న చోటకి ఎంతమంది వస్తారు? ఒకవేళ ఆయన నిజమైన మారు మనసు పొందిన వాడైతే అబ్రహాము రొమ్మున అనుకుంటాడు. ఒకవేళ నిజమైన మారు మనసు లేదనుకో, ధనవంతుల్లాగే పాతాళంలో ఉంటాడు. పాతాళంలో ఉన్నప్పటికీ నీ బాధే. ఏం బాధ? ఏం బాధ? ధనవంతుడు అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు ఈ యాతనకరమైన స్థలానికి రాకుండా వారిని తప్పించడానికి అయ్యా లాజర్ని పంపిస్తావా? రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? నేను పడే బాధ పడకూడదు. ఎంతమందికి మీరు పడే బాధలు మీ పిల్లలు పడాలని ఆశ ఉంది? మీరు పడే బాధలు మీ పిల్లలు పడాలని ఎంతమందికి ఆశపడుతున్నారు? కొంతమంది అంటారు, నాకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదండి అంటారు. ఈ మాట ఎందుకు వాడతారో తెలుసా? ఎందుకో తెలుసా? ఆ కష్టాన్ని ఇంకొకరు పడడానికి ఎప్పుడు మనం ఇష్టపడం. నాతో పోతే బాగుండు అనుకుంటాం తప్ప ఇంకొకరికి రావాలని మనం ఎంత మాత్రం కోరుకోం. ఒక మాట అడుగుతున్నా, నువ్వు సరిగ్గా ఉండి నీ పిల్లల్ని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ మిత్రుల్ని సరిగ్గా మీరు చూడకపోతే పాతాళానికి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈరోజు పాతాళములో ఉంటే అక్కడ పండ్లు కొరకటం, ఏడుపు, దుఃఖం అంతటితో అయిపోలే. పాతాళం నుండి ఎక్కడికి షిఫ్ట్ చేయబడతాం? ఎక్కడికి షిఫ్ట్ చేయబడతాం? నరకానికి. తీర్పు దినం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అది ఇంకా భయంకరం. యేసు ప్రభువారు ఈ రీతిగా చెప్తున్నాడు. నరకం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడాడు తెలుసా? అయ్యో అన్నాడు. అయ్యో అంటే, అయ్యో అన్న పదం ఎప్పుడు వాడతామండి మనం? ఎంత పెయిన్ అనిపిస్తే, అది ఎంత బాధాకరమైన విషయం అయితే అయ్యో అనే పదం వాడతాం. యేసు ప్రభువారు తలుచుకుంటూ మానవునికి పట్టే గతి గురించి, దేవుని నమ్మని వారికి పట్టే గతి గురించి, భూమి మీద సరిగా బ్రతకని వారికి పట్టే గతి గురించి యేసు ప్రభు వారికి తెలుసు కనుక ఆయన ముందుగానే ఆయన ఆలోచన చేస్తూ అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆయనకు అయ్యో అనాలనిపించింది. అమ్మలారా, అయ్యలారా, మీరు నిజంగా పరదేశుకు చేరాలని నేను కోరుకుంటున్నా. అలా వెళ్ళగలగాలి అంటే ధనవంతుడిలాగా బ్రతకకుండా, ఇదిగో ఎవరిలా బ్రతకాలి అంటే మేము సంపాదించుకోకూడదు అయ్యగారు, మేము వెనకేసుకోకూడదు అయ్యగారు, ఆ మాట కాదండి ఇక్కడ చెప్పేది. సుఖపట్టం గురించి కదా. ఇలా మంచమే పండుకుంటే అంతమందం దిగిపోవాలి నువ్వు కదా లోపలికి. ఎన్ని వేల పరుపు వాడుతున్నావు నువ్వు? ₹1,00,000 పరుపు వాడేవాళ్ళు లేరా? వస్త్రాలు కొన్ని వేల రూపాయలు పోగేసి కట్టుకునేవారు లేరా? నీ సుఖాల కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు లేరా? ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధనం ఉండటం తప్పు కాదు, ధనాపేక్ష కలిగి సుఖపడటం తప్పు. ధనవంతుడైతే బుద్ధి తెచ్చుకోలేదు, కానీ లాజరు అయితే బుద్ధి తెచ్చుకొని ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రభువు వైపే ధ్యాస కలిగి ఉన్నాడు. ఆయన కలిగిన దానిలోనే ఆయన నీతిగా బతకడానికి సిద్ధపడ్డాడు. అమలరా, అయ్యలారా, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. మీకున్న దానిలో ఎంతమంది తృప్తి పొందుతున్నారు? చాలామంది సావుకుని దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటిదో తెలుసా? అయ్యా మాకు అది కావాలా, దేవుడు మాకు ఇది ఇవ్వట్లేదు, మాకు అది లేదు, ఇది లేదు, దేవుడు మాకేం చేశాడో, దేవుడు మమ్మల్ని ఎంత మాత్రం ఆశీర్వదించట్లే, దేవుడు మమ్మల్ని ఎంత మాత్రం కూడా ఇది చూడట్లే, మా ప్రార్థన వినట్లే, అది చేయట్లే, ఇది చేయట్లే అంటారు. ఒక్క మాట చెప్తున్నా, ప్రాణముతో నిన్ను భూమి మీద ఉంచాడు, అది చాలదా? ప్రాణంతో భూమి మీద ఉంచాడండి, అది చాలదా? ప్రాణముతో ఒకవేళ భూమి మీద దేవుడు ఉంచకపోతే ఏం చేయగలవు? నువ్వు ఏం చేయగలవు? ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు. నువ్వు కనీసం ప్రాణంతో ఉన్నందుకైనా ప్రభువుని ఏం చేయాలా? మాట రావట్లేదు, ఏం చేయాలా? అమ్మో ఏం చేయాలా? ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం చేయాలా? ప్రభువుకి లోబడి బ్రతకాలా. దయచేసి వినండి అమ్మా, ఇది ప్రతిసారి మరణించినప్పుడు చెప్తూనే వస్తూ ఉన్నాం. ఎవరో ఒకరు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం.
ఒక్కడైనా మారుతాడేమో, ఒక్కలైనా దేవుని వైపు తిరుగుతారేమో, ఒక్కలైనా ఈ మరణాన్ని బట్టి అయినా బుద్ధి తెచ్చుకుంటారేమో ఆశతో, భారముతో మీ గురించి ఏడుస్తూ తపన పడుతూ ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి. వాళ్ళు ఎంత పెయిన్గా ఫీల్ అవుతారో మీకు తెలుస్తుంది. లాజరు అనే వ్యక్తి బైబిల్లో చనిపోయాడు. మరియ మార్త ఏడవటం ప్రారంభించదండి భయంకరంగా. యేసు ప్రభు అక్కడికి వస్తే దుఃఖం ఆపుకోలేక ఆయన మీద పడి ఏడవటం ప్రారంభించారు. మరణించిన కుటుంబంలో ఉన్న బాధ ఎక్కడ ఉండదో. ఈరోజు నేను పెళ్ళికి వెళ్ళాలి ఆంధ్రాలో. నాకు పెళ్ళి కంటే ఇదే ప్రాధాన్యం అని నేను ఎంచుకున్నాను. ఎందుచేత అంటే దేవునికి వాక్యం చెప్పబడతా ఉంది, ఇదిగో దుఃఖపడిన వారిని ఓదార్చమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక మాట మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నా, ధనవంతులాగా మీరు బ్రతుకుతానంటే యువర్ చాయిస్, బ్రతకండి. కానీ మరణం అనేది ఒకరోజు వస్తుంది. మరణం అనేది ఒకరోజు వస్తుంది. ఆ రోజు నువ్వు అనుభవిస్తావు. ఒక మాట చెప్పిన, భూమి మీద నువ్వు అనుభవించే బాధలకు మించి నువ్వు భూమి మీద కష్టపడే కష్టాలకి నువ్వు ఏమంటున్నావు తెలుసా? నేను చచ్చిపోతే బాగుండంటావు. నువ్వు చస్తే ఏమవుతుందో తెలుసా? పురుగు చావదట, అగ్ని ఆరదట. ఆ పెయిన్ నిత్యము నిలిచిపోద్ది. ఆ పెయిన్ ఎప్పుడు ఉండిపోద్ది. ఈ మాట ధనవంతుడితో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నీ పక్కనున్న లాజరు యొక్క చిటికి నీళ్ళు ముంచి ఒక్క చుక్క నీళ్ళు నా నాలుక మీద వెయ్యి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. కడుపు నిండా దొరుకుతుంది ఈరోజు కదా. సమృద్ధి అయిన డ్రింక్స్, కూల్ డ్రింక్స్, అది ఇది అన్నీ తాగేస్తూ ఉన్నావు. తాగేది తాగకూడదు రెండు తాగేస్తూ ఉన్నావు. కానీ ఒకవేళ నువ్వు పాతాళానికి వెళ్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా? చుక్క నీళ్ళ కోసం నువ్వు విలువలాడిపోవాలి. దీనికోసం ఒకవేళ లాజరే, ఒకవేళ అబ్రహామే దయతలిచి అక్కడ నుండి ఒక చుక్క నీళ్ళు వదిలిపెడితే నాలుక మీద పడుతుందా అండి? పడుతుందా? అంత వేడిలో ఆ చుక్క ఆగిద్దా, ఆవిరైపోద్దా? కానీ ఆశ అయితే ఉంటుంది, కానీ అక్కడ తృప్తి అయితే ఉండదు. అక్కడ ఆశ పట్టమే ఉంటుంది కానీ జరిగేది ఉండదు. ఒక మాట చెప్తున్నా, ఇక్కడ నువ్వు దేవుడిలో ఉంటే ఆశపడ్డ ప్రతిదీ దేవుడు చేస్తాడు. అది భూమి మీద వరకే. భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము బట్టే, భూమి మీద నువ్వు జీవించినంత కాలమే, అది మంచి అయినా చెడైనా నువ్వు బ్రతుకుతున్న విధానాన్ని బట్టి భూమి మీద నీకు సహాయం చేస్తాడు. అలాగే పరములో కూడా దేవుడు నిన్ను చేర్చడానికి ఇష్టపడతాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుందాం. ఒకసారి ఆలోచిద్దాం, జ్ఞప్తికి తెచ్చుకుందాం. నేను ఎలా బ్రతుకుతున్నా? ఒకసారి నా గుండె మీద చేసుకొని నేను చస్తే పరలోక రాజ్యం చేరతా అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చచ్చిపోతే నేరుగా దేవుని దగ్గరికి వెళ్తానండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి పరీక్షించుకోండి. ఏ క్షణమో మన మరణం తెలియదు, ఏ క్షణం చనిపోతామో మనకు తెలియదు. అనుకున్నామా రాజన్న పరిస్థితి ఇలా అవుతుందని? అనుకున్నామా అండి? అన్నా ఆరోగ్యం బాగాలేదన్నా, ఇగో పలానా ప్రేయర్ చేయండి అన్నా సిస్టర్ గారు చెప్పారు. ప్రేయర్ చేస్తూనే ఉన్నాం, అందులో వార్త వచ్చింది. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నాను తెలుసా? మన జీవితం చాలా స్వల్పమైనది, చాలా చిన్నది. ఈ చిన్న జీవితానికి ఎగిసి పడుతూ ఉన్నాం. ఈ చిన్న దానికి అసూయలు, కక్షలు, ఆడంటే పడదు, ఈడంటే పడదు, వాడొద్దు, ఈడొద్దు, నాకు ఈడే కావాలి, ఆడితో సంబంధం లేదు, సత్యదాకా నీతో మాట్లాడి, సత్యాగా నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కాక, సత్యాగా నువ్వు మాట్లాడితే నీతో మాట్లాడడానికి కూడా ఎవడు రాడు. వస్తాడా? అమ్మో శవంలేసి మాట్లాడుతున్నాడు వాడు ఉంటాడు నీతో మాట్లాడడానికి? ఒక్కడు ఉండడు. అమ్మో దయ్యం అని పారిపోతారా, నీతో మాట్లాడడానికి కూడా రారు. అమ్మా అయ్యా బతుకున్నంత కాలమే స్నేహభావాలు కలిగి జీవించండి. బతుకున్నంత కాలం వరకు కూడా మీ బంధాలు తెగిపోకుండా, బతుకున్నంత కాలం మీ స్నేహం చెడిపోకుండా, బతుకున్నంత కాలం అది తండ్రి ప్రేమైనా, తల్లి ప్రేమైనా, సహోదరుడి ప్రేమైనా, ఎలాంటి ప్రేమైనా కొనసాగించండి. ఒకవేళ నువ్వు తెంచేసుకున్నావంటే పరలోక రాజ్యం చేరలేవు. దేవుని యొక్క బంధాలను తెంచుకున్నావంటే ఎంత మాత్రము దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడనే పడవు. దేవుడు అంటాడు, ఆఖరికి నీ శత్రువును కూడా నువ్వు తెంచేసుకోకూడదు. ఏం చేయకూడదట? నీ శత్రువును కూడా నువ్వు తెంచేసుకోకూడదు. అందుకే యేసు ప్రభు వారు భరించే ఆఖరి సమయంలో మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. నువ్వు కూడా చచ్చే లోపులో కూడా, చనిపోయే ముందైనా, ఆఖరి దశలో లోపైనా నీ శత్రువుతో నువ్వు సమాధాన పడగలగాలి. అలా ఉంటేనే నువ్వు పరలోక రాజ్యము చేర్చబడతావు.
నీ శత్రువుని సైతం ప్రేమించమని దేవుడు చెప్పడానికి గల కారణం అదే. ఈరోజు లాజరు లాగా పరలోక రాజ్యం చేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించుకుందాం. ఒకసారి లేచి నిలబడదాం. నేను ముగిస్తూ ఉన్నాను. ఒకసారి అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఎవరి హృదయానికి వారు, నేను చనిపోతే పరలోక రాజ్యం చేరతానా చేరనా? నేను అందరికీ మేలుకరంగా ఉన్నానా లేనా? ఒకవేళ నా జీవితం ముగించబడితే నా పరిస్థితి ఏంటి? అసలు నేను ఎలా బ్రతుకుతున్నా అని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మీలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక్కసారి దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నా, ఇదొక్క పని మీరు చేయండి. ఇదొక్క పని చేయండి. కళ్ళు మూసుకుందాం. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మని వాడవైనా తర్వాత విషయమే, కానీ కళ్ళు మూసుకొని నేను ఎలా ఉన్నాను అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని, ఒకవేళ నేను చనిపోతే పరలోక రాజ్యం చేరతానా? లాజరు ఉన్న దాంట్లో తృప్తి పొందాడు. లాజరు ఉన్న దాంతోనే ఉండగలిగాడు. దేవుణ్ణి దూషించడమే కానీ, దేవునికి వ్యతిరేకంగా జీవించడమే కానీ, దేవునికి విరుద్ధంగా బతకడమే కానీ ఎంత మాత్రం చేయలే. మరి నేనెందుకో మాటికి దేవుణ్ణి దూషిస్తున్నా? మరి నేను పరలోక రాజ్యం చేరతానా? నేనెందుకో మాటికి ప్రభుని శోధిస్తున్నా? నేను పరలోక రాజ్యంలో ఉండగలిగిన అర్హుడినేనా? చీటికి మాటికి దేవుని సన్నిధి మీద, దేవుని మీద నేను అలుగుతున్నా. నేను నిజంగా పరలోక రాజ్యంలో ఉండేవాడినేనా? ధనవంతుల్లాగా ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నా. ఏది పడితే అది చేయకూడని పాపం, చేయకూడని పనులు, చేయకూడని క్రియలు చేసుకుంటూ ఈ లోకంలో చాలా సుఖపడుతున్నా. మరి నేను పరలోక రాజ్యంలో చేరతానా? ఒకవేళ ఈరోజే నేను భూమిని విడిచి పెట్టవలసిన పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏంటి? నేను పరలోక రాజ్యం చేరతానా? నేనే ఇలా ఉంటే నా పిల్లలు ఎలా ఉండాలి? నేనే ఇలా ఉంటే నా కుటుంబ సభ్యులు, నేనే ఇలా ఉంటే నా కట్టుకున్న భార్య, నేనే ఇలా ఉంటే నా కట్టుకున్న భర్త ఎక్కడికి వెళ్తారు? నేనే సరిగా జీవించాల్సిన వాడినే కదా, పెద్దవాడిని, కుటుంబాన్ని నడిపించేవాడిని, కుటుంబంలో ఒక మాదిరిగా ఉండవలసిన నేనే సరిగా లేను కదా. నా పిల్లలు నాలా కాకపోతే ఎలా నడుస్తారు? ఒకవేళ నేను నరకానికి వెళ్ళిపోతే నా పిల్లలు కూడా నరకానికే వస్తారా? అమ్మా ఒకసారి ఆలోచించుకో. అయ్యా ఒకసారి ఆలోచించుకో. ఈ మాటలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ సమాధానం నీ దగ్గర ఉంటే నువ్వు తప్పక పరలోక రాజ్యం చేరినట్లే. ఈ మాటలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ నీ దగ్గర జవాబు ఉంటే సంతోషంగా భూమి మీద నువ్వు బ్రతికే. ఒకవేళ నీ దగ్గర ఏ సమాధానం లేకపోతే, ప్రభువా నన్ను క్షమించు, ఇక్కడ నుండి నేను ఎలా పడితే అలా బ్రతకను అయినా, ఎలా పడితే అలా జీవించను ప్రభువా. అయ్యా నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి నేను ప్రయాసపడతా, నీకు ఇష్టం వచ్చినట్టుగా మాత్రమే నా కుటుంబాన్ని నడిపించడానికి నేను ప్రయాసపడతా. అలాంటి కృప నాకు దయచేయనైనా, నన్ను క్షమించు అని మనసారా హృదయపూర్వకంగా ఒక మాట నువ్వు చెప్పు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఉన్న మాట, ఇక్కడ విత్తబడిన మాట మర్చిపోయి మాత్రం నువ్వు బతకూడదని కోరుకుంటున్నా. ఇకనైనా ఆ మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడు. ఇదిగో లాజరులాగా నేను బ్రతుకుతాను ప్రభు అని మంచి తీర్మానం చేసుకో. మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడతా ఉన్నా. ఒక మారు దేవునితో ఒక మాట ఇవ్వు. ప్రభువా నేను ఇలా బ్రతుకుతా, నా పట్ల ఎన్నో మేలులు చేసినా కానీ నీకు లోబడలేదు నైనా. ఇక నుండి నేను సరిగా బ్రతకడానికి ఇష్టపడతాను, సరిగా జీవించడానికి ఇష్టపడతాను. నా పరిస్థితిని మార్చుకుంటా, నా స్థితిగతిని మార్చుకుంటా. అయ్యా లాజరు కంటే నేను బెటర్గానే ఉన్నా. లాజరు అయితే కురుపుల చేత హీనమైన స్థితిలో ఉన్నాడు, కానీ నాకు అనంత అనారోగ్యం లేదు ప్రభువా. మా అంటే కొంచెమే చిన్నదే, నేను దీన్ని సహిస్తాను ప్రభువా. లాజరులాగా అడుక్కునే పరిస్థితి అయితే నాకు లేదు నైనా. నాకైతే నువ్వు ఇచ్చావు, ఎంతో కొంత ఇచ్చావు, నేను దాంట్లో తృప్తి పడతా. నేను నిన్ను నిందించను నాయనా. లాజరులాగా నేను బ్రతికేస్తా. లాజరు కంటే అన్నిట్లో నన్ను బెటర్గానే ఉంచావు. ఇల్లు ఉంది, వాకిళ్ళు ఉంది, ప్రతిదీ నాకు ఉన్నాయి. నేను బ్రతికేస్తా, నమ్మకంగా బ్రతికేస్తా. ప్రభువా ఈరోజు నేను మంచి తీర్మానం చేసుకుంటున్నా, నాకు సహాయం దయచేయి. ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా
నువ్వు మారు మనసు పొందాలి అనుకుంటే, హృదయాన్ని మార్చుకోవాలని అనుకుంటే, నీ కుడి హస్తాన్ని గుండె మీద పెట్టుకో, నీ హృదయం మీద పెట్టుకో. నీ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. వాక్కు ద్వారా మీరు మాట్లాడిన దేవుడా, మీకు వందనాలు అయ్యా. ఈ స్థలములో మారు మనసు పొంది నీలో నిలబడాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా అన్ని బిడ్డలు ఉండటానికి సహాయము దయచేయి అయ్యా. పొరుగు వారి గురించి ఆలోచించగలిగిన మంచి తలాంతు కలుగు చేయండి, మంచి కృప దయచేయండి. తన కుటుంబం కొరకు తన గురించి పరిశీలన చేసుకొని సరిగా బ్రతకగలిగిన అవగాహనని బిడ్డలకు దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ముట్టండి, ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కదిలించండి, ప్రతి బిడ్డను దర్శించండి. మీరే ప్రతి విషయంలో మీరు మేలు చేసి నడిపించి దీవించి ఆశీర్వదించమని, కృపా కనికరము చేత నింపి బలపరిచి స్థిరపరచమని, వెత్తబడిన మాట, వెత్తబడిన వాక్యం ప్రతి గుండెలో, ప్రతి ఒక్క హృదయంలో ఫలింపు దయచేయమని యేసయ్యా. ప్రతి హృదయాన్ని మీరు కరిగించమని అయ్యా. ఇంటికి వెళ్ళి శ్రద్ధగా ఆలోచించుకునే కృప బిడ్డలకు దయచేయమని యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీకు లోబడి ఇంకా ముందుకు కొనసాగలిగిన కృప దయచేయమని, మా ముందుకు మరణాన్ని మేము చూసాం, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా చక్కగా బ్రతికి అయ్యా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసయ్యా. కుటుంబ సభ్యులకునైనా ఓదార్పు మీరు దయచేయండి అయ్యా. కుటుంబ సభ్యులకునైనా ఆదరణ మీరు దయచేయండి. బలముగా విశ్వాసంలో ఇంకా ఎదగాలే కానీ పడిపోవడానికి వీలు లేదు అయ్యా. రక్షణ లేని ప్రతి బిడ్డకు కూడా రక్షణ మీరు దయచేయండి. ప్రతి విషయంలో మీరు మేలు చేసి నడిపించి దీవించి ఆశీర్వదించమని ప్రభువా. ఈ కూడికి అంతట్లో, ఈ జ్ఞాపకార్థ కూడికి అంతట్లో మీరు తోడుగా ఉన్నారు, అందుని బట్టి వందనాలు అయ్యా. కుటుంబాన్ని ప్రేమించి ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిన ప్రతి బంధువులను, మిత్రులను, స్నేహితులను అయ్యా, విశ్వాసులను ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం. ఆత్మీయ బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించమని అయ్యా. కూడి ఉన్న ప్రతి సేవకుని మీరు దీవించండి అయ్యా. ఎంతో ప్రేమతో వచ్చున్నారు ప్రభువా అయ్యా. వారి ప్రార్థన మీరు విన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. వారి ద్వారా కూడా మీరు అద్భుతమైన కార్యము మీరు చేయమని అయ్యా. కుటుంబాన్ని మరొకసారి మేము ఒంటరిగా వెళ్ళి దర్శించగలిగిన కృప కూడా మీరు మాకు దయచేయమని యేసయ్య నామంలో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.